ఉప్పు చల్లితే మా పంటలు పోతాయి కదండి. సాల్ట్ అవి చల్లమంటున్నారు. సాల్ట్ ఎక్కడ చల్లుతాం? మొత్తం భూమి అంత సాల్ట్ చల్లాలి. నేను ఇప్పుడు నా ఎకరం చల్లాలంటే ఒక 2-3 క్వింటాలు 5 క్వింటాలు చల్లిన భూమి పాడైపోతున్న ఉద్దేశంలో దీనికి మనుషులతో ఎరిగిన ఫలితం లేకపోతుందండి. దీనికి ప్రభుత్వం ఏమో కనపడుతుంది. మీకు ఎక్కడ చూశారండి? ఈ వైపరీత్యం ఎక్కడ చూశారు మీరండి? మందు వేయట్లేదు. ఉప్పు ఏమన్నారు అడుగుతుంటే ఉప్పు అయితే చోటు పారిపోతుంది. రూపాయి మరి పంట లేదు కదండి. అదే జాంకాయ వెళ్ళకపోయినా నిజం. ఎప్పుడు మీకు తెలిసింది ఇలా నత్తలు పట్టాను? చెప్తాను. ఏప్రిల్ దాకా బాగానే మా వ్యవసాయం. మే నెల, జూన్ నెల, ఏప్రిల్, మే నెల దాకా బాగుందండి. మే, జూన్ చంద్ర రాలేదా? వచ్చారా? జిల్లా కొమరాడ మండలం గంగరాయవలస గ్రామం అండి. నా పేరు కందులపాటి సాయిబాబు. మేము ఇక్కడ 30 సంవత్సరాల మట్టి వ్యవసాయం చేస్తున్నామండి. అనేకమైన పంటలు పండించుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మాకు 8 ఎకరాల ల్యాండ్ ఉందండి. ఇక్కడ 8 ఎకరాల ల్యాండ్లో జామ, ఒక్క వేసామండి. ఈ ఎకరంలో 5 మిశ్రమ పంటల కింద 5 పంటలు సాగు చేసామండి. ఏమిటంటే ఒకటి బొప్పాయి, ఒక్క, జామ, చామంతి ఇలా వేసామండి. మాకు మే నెల దాకా చాలా బాగుందండి మా వ్యవసాయం అంతను. జూన్ నెలలో వర్షాలు పడిన తర్వాత ఈ నత్తలు అనేవి ప్రవేశించండి. ఈ వచ్చిన పూతను తినేస్తున్నాయి, తయారైన కాయను కూడా తినేస్తున్నాయండి. ఈ వ్యాపారస్తులు ఎవడో మా దగ్గర ఒక కాయ కొనట్లేదండి. వచ్చిన పంట అంతా భూమి పాలు అయిపోతుంది. గతంలో మాకు పురుగులు పెడదలు వస్తే మేము మందులు కొట్టుకుంటే కంట్రోల్లోకి వచ్చి తెచ్చేయండి. ఏనుగులు వస్తే ఏదో పక్కన మూలన ఏదో తిరిగి వెళ్ళిపోయే తల్లి. మాకు ఇంత డ్యామేజ్ రాలేదండి. ఇది వదలని చెట్టు లేదండి. ఎన్ని మొక్కలు మా ఎకరం భూమిలో ఎన్ని మొక్కలు, జామ మొక్క, ఒక్క మొక్కకి, బొప్పాయి మొక్క, అన్ని మొక్కలకి దాపరించిందండి. చూడండి ఏ రకంగా తినేస్తున్నాయో. ఈ పువ్వులు, పిందులు, కాయలు, నత్తలు కూడా తినేది ఈ రకంగా ఇంతంత నత్తలు మరి ఎక్కడి నుంచి వస్తున్నాయో మాకు అర్థమవుతలేదండి. ఇలాగే ఉంటే ఈ పరిసర ప్రాంతాల రైతులందరూ గగ్గోలు పెట్టవలసిందండి. ప్రతి పంట వచ్చిన భూమిలోంచి వచ్చిన గింజ మొలక మనం ఒక ఆనప మొక్క పెట్టామనుకోండి, ఆ వచ్చిన మొక్కను తినేస్తున్నాయి. అలాగే ఒక రైతు పత్తి మొక్కలు పెట్టాడు, 3 సార్లు వేసాడండి. 3 సార్లు పత్తి మొక్కలు తినేసినాయండి. నేను అలాగే ఇప్పుడు ఆల్రెడీ ఒక ఎకరం టమాటా వేసానండి. 5,000 మొక్క, 5,000 మొక్క టమాటా తినేసినాను శుభ్రంగా. ఒక మొక్క లేదండి అందులో. మొక్క 2.5 సైజు కొనుక్కొచ్చి నాటేమండి ఒక టమాటా మొక్కలండి. కనుక మేము వ్యవసాయ అధికారులు చెప్తున్నారు ఏదో సాల్ట్ చల్లమన్నారు. సాల్ట్ చల్లితే భూమి పాడడం తప్ప ఈ నత్తలు ఎక్కడ ఆది మేము చల్లాలండి, భూమి మీద చల్లితే కాదండి. కనుక ఏంటంటే ప్రభుత్వం దీనికి, శాస్త్రవేత్తలు దీనికి సరైన మందులు కనుక్కుని రైతులకు ఏం చేయాలని కోరుకుంటున్నామండి. తగిన నష్టపరిహారం కూడా కావాలని కోరుకుంటున్నాం. మీ పేరు, మీ ఊరు పేరు చెప్పి మీరే పంట వేసారు, ఎందుకు నష్టం వస్తుంది, శాస్త్రవేత్తలు కూడా ఏమన్నారు?